వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. డైరెక్టర్ తేజ మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి, బ్లాక్ బస్టర్ సినిమాలు రూపొందించినటువంటి వ్యక్తి. ప్రస్తుతం తను ఫామ్ లో లేకపోవడం అనేది వేరే సంగతి. అయితే ఇప్పుడు ఆయన కుమారుడైనటువంటి అమితోపై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదైంది. ఇది స్టాక్ మార్కెట్ కు సంబంధించినటువంటి వ్యవహారం. అంటే స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెట్టి దానిలో లాస్ అవటం వల్ల వచ్చినటువంటి ఇబ్బందులతోటి ఇప్పుడు పరస్పరం అవతల పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలాగే అమితవ్ ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నటువంటి వైనం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. తాజాగా అమితవ్ తమని మోసం చేశాడు, ఫోర్జరీ చేశాడు పత్రాలు, అలాగే అసభ్యంగా ఆడవాళ్లతోటి అసభ్యంగా ప్రవర్తించాడు. ఇలాంటి రకరకాల కేసులు ఆయనపై మోపారు. నిజానికి అమితవ్ హీరోగా పరిచయం అవుతాడని చెప్పి కొంతకాలంగా ప్రచారం జరుగుతూ ఉంది. తను కూడా హీరో కావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని కూడా వినిపించింది. అయితే ఇప్పుడు రాంగ్ రీజన్స్ తోటి అతను వార్తల్లో వ్యక్తిగా మారటం అనేది బాధాకరమైనటువంటి విషయంగా చెప్పుకోవాలి. సో ఇప్పుడైతే అమితవ్ పై వాళ్ళు అవతల ఎవరైతే ఉన్నారో ఫిర్యాదుదారులు వాళ్ళు కేసు అయితే పెట్టారు. కానీ 2 వారాల క్రితం వాళ్ళపై అమితవ్ కోర్టులో కేసు వేయటం ఇక్కడ గమనార్హం. నాంపల్లి కోర్టులో తను ఒక కేసు వేశాడు. అసలు ఈ కేసు పూర్వాపరాలు ఏమిటి, అమితవ్ వాళ్ళపై ఎందుకు కేసు వేశాడు, 2 వారాల తర్వాత తిరిగి ఎవరైతే వాళ్ళు ఉన్నారో అవతల పార్టీ వాళ్ళు అమితవ్ పై కేసు పెట్టడం ఏంటి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్. ఒక్కసారి ఆ ఉదంతానికి సంబంధించినటువంటి పూర్వాపరాలను ఒకసారి పరిశీలిద్దాం. సో ఇప్పుడు తేజ మనందరికీ తెలిసిన వ్యక్తే. తేజ కొడుకు అమితవ్ తేజ. సో ఇప్పుడు మనం అసలు మొత్తానికి ఏం జరిగింది ఏంటి అనేది ఇప్పుడు మన దగ్గర ఇది ఉంది. భార్యాభర్తలపై అమితవ్ తేజ ఫిర్యాదు. 2 వారాల క్రితం నాంపల్లి కోర్టులో మోతీనగర్ చెందిన భార్యాభర్తలు వై అనుష 35 ఇయర్స్ అలాగే ప్రణీత్ 34 ఇయర్స్ వాళ్ళపై అమితవ్ ఫిర్యాదు చేశాడు. ఏమని అంటే స్టాక్ మార్కెట్ లో లాభాలు వస్తాయని నమ్మించి 2025 ఏప్రిల్లో తనను 72 లక్షల మేర వాళ్ళిద్దరూ కూడా మోసం చేశారు అని చెప్పేసి తన ఫిర్యాదులో ఆరోపించాడు అమితవ్. తను గట్టిగా నిలదీయటంతో మోతీ నగర్ లో 35 లక్షలు విలువ చేసే ఫ్లాట్ ఇస్తామని చెప్పి మే 26, 2025లో అగ్రిమెంట్ కూడా చేసుకున్నారంట. సో ఆ సంవత్సరం. కానీ తర్వాత రిజిస్ట్రేషన్ చేయకుండా అందుబాటులో లేకుండా పోయారు. అంటే ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, అసలు అంటే తప్పించుకొని తిరుగుతున్నారు అని చెప్పేసి తను ఫిర్యాదు చేశాడు. దాంతో కోర్టు విచారణకు వచ్చినప్పుడు ప్రతివాదులపై తను ఎవరి మీద అయితే ఈ అభియోగాలు మోపాడో వాళ్ళ మీద కేసు దర్యాప్తు చేసి విచారించమని చెప్పేసి కోర్టు జూబ్లీ హిల్స్ పోలీసుల్ని ఆదేశించింది. దాంతో వాళ్ళు బిఎన్ఎస్ భారత న్యాయ సమితి సెక్షన్ 316 నేరపూరిత నమ్మక ద్రోహం, ఫోర్జరీ, అలాగే 351 అంటే నేరపూరిత బెదిరింపు, అలాగే 175(3) అనేటువంటి ఒక కేసు, మొత్తం 4 సెక్షన్ల కింద పోలీసులు వాళ్ళపై కేసు నమోదు చేశారు. ఆ దర్యాప్తు జరుగుతా ఉంది. ఇప్పుడు రివర్స్ లో అమితవ్ తేజ్ పైనే అదే పోలీసులు జూబ్లీ హిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసినట్టుగా మనకి ఇప్పుడు తెలుస్తూ ఉంది. అందులో బెదిరింపులు, డబ్బు వసూలు, కిడ్నాప్, అక్రమ నిర్బంధం, మహిళపై అసభ్య ప్రవర్తన ఆరోపణతో ఇప్పుడు అమితవ్ మీద కేసు నమోదైంది. దాని ప్రకారం అయితే 2025 మొదట్లో క్రెడిట్ కార్డు దరఖాస్తుల విషయమే అమితవ్ తేజ్ తో ప్రణీత్ కు పరిచయం అయింది. సో అసలు వీళ్ళిద్దరికి ఎలా పరిచయం అయింది? ఈ రకంగా ఏదో క్రెడిట్ కార్డు దరఖాస్తుల విషయంలో క్రెడిట్ కార్డు ని తీసుకోవటంలో భాగంగా వాళ్ళ మధ్య పరిచయం ఏర్పడింది. కొద్ది కాలంలోనే అమితవ్ తేజ, ప్రణీత్, అతని భార్య అనుష కలిసి షేర్ మార్కెట్ లో ఒక అకౌంట్ తెరిచారు, అలాగే ట్రేడింగ్ కూడా ప్రారంభించారు. ఈ షేర్ మార్కెట్ ట్రేడింగ్ లో 11 లక్షల నష్టం వాటిల్లిందని డబ్బు కోసం ఒత్తిడి చేయటంతో వివాదం తలెత్తినట్లుగా ఫిర్యాదు చేశారు వీళ్ళు. అంతేకాదు 2025 మే 4న ప్రణీత్ను అక్రమంగా నిర్బంధించి ఖాళీ పేపర్లు, చెక్కులు, ఆస్తి పత్రాలపై సంతకాలు చేయించారు అని చెప్పేసి వాళ్ళు ఆరోపించారు. దాని మీద కేసు పెట్టారు. సరే, వీళ్ళు ఇప్పుడు ఇలా కేసు పెట్టారు. 2025 మే 4న అక్రమంగా నిర్బంధించారని పెట్టారు. కానీ దానికి ముందు 2 వారాల క్రితం తను కోర్టుకి ఇచ్చిన దాని ప్రకారం అయితే ఇది 2025 ఏప్రిల్లో 72 లక్షల రూపాయల మేరకు చేశారు, ఇట్లా మోసం చేశారు అని చెప్పేసి. అలాగే మే 26 ఇక్కడ డేట్ ఏంటంటే మే 26, 2025లో అగ్రిమెంట్ చేసుకున్నాం అని చెప్పేసి దీంట్లో ఆ ఫిర్యాదులో కోర్టుకి ఇచ్చినటువంటి ఫిర్యాదులో అమితవ్ పేర్కొంటే
ఇప్పుడు మే 24న అక్రమంగా నిర్బంధించాడు అని చెప్పేసి ప్రణీత్ వాళ్ళు అమితాబ్ మీద కేసు పెట్టారు. సో అంటే దీని తర్వాత అది జరిగిందా అనేటువంటి, అంటే ఏదైతే అగ్రిమెంట్ జరిగిందో ఇలా అక్రమంగా నిర్బంధించడం వల్ల తదుపరి ఒకవేళ వాళ్ళు దానికి అగ్రిమెంట్ చేశారా అనేది ఇప్పుడు విచారణ దర్యాప్తులో భాగంగా తేలాల్సి ఉంది. ఏదేమైనా తేజ గురించి మనందరికీ తెలుసు. సో సినిమాటోగ్రాఫర్ గా కెరీర్ ని ప్రారంభించి అనేక సినిమాలకి సినిమాటోగ్రాఫర్ గా పనిచేసి తెలుగు హిందీలో పనిచేశాడు. తర్వాత డైరెక్టర్ అయ్యాడు. ఒక జయం లాంటి సినిమా, ఒక చిత్రం లాంటి సినిమా, నువ్వు నేను లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఇచ్చి ఒక ఉదయ్ కిరణ్ ని అలాగే ఒక నితిన్ ని హీరోలుగా తెలుగు సినిమాకి అందించినటువంటి డైరెక్టర్ కొడుకు ఇప్పుడు అమితాబ్ ఇలా రాంగ్ రీజన్స్ తోటి వార్తల్లో వ్యక్తిగా మారటమే ఇప్పుడు బాధాకరం అని చెప్పాలి. మరి ఈ కేసు చివరికి ఎలా మారుతుంది, ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు, చివరికి ఏమవుతుంది అనేటువంటి ఒక ఆసక్తి అయితే కలుగుతుంది. కాకపోతే తేజ కొడుకు ఇందులో ఇలాంటి కేసులో ఇరుక్కోవటం, అంటే స్టాక్ మార్కెట్ కి సంబంధించినటువంటి కేసులో ఇరుక్కోవటం, తరిమిల ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవటం, సో ఎవరు నిజం ఎవరు అబద్ధం అనేదే ఇప్పుడు సస్పెన్స్ గా ఉంది. కాకపోతే మొదట అమితాబ్ తేజే అవతల వాళ్ళ మీద, ప్రణీత్ అతని భార్య మీద కేసు పెట్టడం, కోర్టులో కేసు వేస్తే కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేయడం, ఇప్పుడు పోలీసులే 2 వారాల తర్వాత అమితాబ్ మీద కేసు పెట్టడం అనేది ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. మరి చూడాలి, మరి పోలీసుల దర్యాప్తులో చివరికి ఏం తేలుతుంది ఏంటి అనేది చూడాల్సి ఉంది. మొత్తానికి ఇదైతే ప్రస్తుతానికి టాలీవుడ్ లో ఒక సంచలనాత్మకమైనటువంటి విషయంగా మారింది, చర్చనీయాంశమైనటువంటి విషయంగా మారింది. ఒక హీరో కావాల్సినటువంటి ఒక కుర్రాడు ఇలాంటి కేసులో ఇరుక్కోవడం ఏంటని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి చూద్దాం చివరికి ఈ కేసు ఏ తీరానికి చేరుతుందో. అమితాబ్ మరి దోష నిర్దోష, లెట్ us wait and see.